ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2వ దినవృత్తాంతాలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, తగ్గించుకొనమని దేవుడు తెలియజేస్తున్నాడు. మనము తగ్గించుకుని ప్రార్థన చేసి ఆయనను వెతికి మన చెడు మార్గములను విడిచిపెట్టిన యెడల ఆయన ఆకాశము నుండి మన ప్రార్థనలు విని మన పాపములను క్షమించి మన దేశమును స్వస్థపరుస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన పాపములు క్షమింపబడాలన్నా, మనము హెచ్చించబడాలన్నా మనమే తగ్గించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. యాకోబు 4వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని దేవుని భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని దేవుని లేఖనం క్లియర్గా తెలియజేస్తుంది. దేవుడు మన జీవితాల్లో మనము తగ్గించుకోవాలని తెలియజేస్తున్నాడు. మనము హెచ్చింపబడాలంటే, మన జీవితాల్లో మనము అభివృద్ధి పొందాలంటే మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మనం మాట్లాడుకోవాలంటే, ఇది మనం క్రైస్తవులమే అయినా దేవుని యొక్క పిల్లలమే అయినా సరే కొన్నిసార్లు మన జీవితాల్లో ఆ తగ్గింపు జీవితం అనేది కనబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ కానీ, దేవుని యొక్క సహనము కానీ, దేవుని యొక్క శాంతి కానీ, నెమ్మది కానీ మన జీవితాల్లో కనబడదు. దేవుడు కొన్నిసార్లు కాదు కానీ అన్ని వేళలా మన జీవితాల్లో తగ్గింపు జీవితం అనేది కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో తగ్గింపు జీవితం కలిగి ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హెచ్చించుకునే తత్వము అది లోకానుసారమైనది, అది ఎంత మాత్రము మనలో ఉండడానికి వీల్లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ హెచ్చించుకునే జీవితం మనలో ఉండకూడదని దేవుడు ఈరోజు నీకు నాకు తెలియజేస్తున్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అంతేకాదు ఆయనను వెదకి చెడు మార్గములను విడిచిపెట్టాలని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మానవులు అనేకమైన వాటిని గురించి వెతుకుతా ఉన్నారు. అల్పకాలమైన సుఖ సంతోషాల గురించి వెతుకుతా ఉన్నారు. అయితే యోబు గ్రంథము 8వ అధ్యాయం 5-6 వచనములు చదివినట్లయితే, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన యెడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయనని లేఖనం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వెదకిన యెడల మన యందు శ్రద్ధ నిలిపి మన నివాస స్థలములను దేవుడు వర్ధిల్ల చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజు మనము దేనిని వెతికే వారంగా ఉన్నామో మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లోకాన్ని వెతికే వారంగా ఉన్నామా, లేదా సర్వశక్తుడైనటువంటి మన దేవుణ్ణి వెతికే వారంగా ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని జనుల వలె ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుండా ఆ మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికిన యెడల మీరు ఏవైతే వెతుకుచున్నారో అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయని దేవుని లేఖనం క్లియర్ గా తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు మన చెడు మార్గములను కూడా విడిచిపెట్టమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏం విడిచిపెట్టాలి, వేటిని విడిచిపెట్టాలని మనం ఆలోచన చేస్తే, సులువుగా చిక్కులు పెట్టే పాపమును, మన కోపాన్ని, మన వివాదాలను, మన అతిక్రమలను దేవుడు విడిచిపెట్టాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ విడిచిపెట్టిన తరువాత మాత్రమే ఆయన ఆకాశము నుండి మన ప్రార్థనలు విని మన పాపములు క్షమించి మన దేశమును స్వస్థపరుస్తానని దేవుడు ఈరోజు మనతో క్లియర్గా మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి రీతిగా దేవుడు మన చెడు మార్గముల నుండి విడిపించి మనము తగ్గించుకొని ఆయనని వెదికే కృప ఆయనే మనకు దయచేయునుగాక. ఆమేన్.